ఇంకొకటి మనం జనరల్‌గా ఆంకాలజీలో సార్ రెగ్యులర్‌గా రాంగ్ డయాగ్నోసిస్, రాంగ్ ట్రీట్మెంటు. 1, 2 హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఎవరి పేర్లు తీసుకోవట్లేదు. ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. మీకు తెలిసిన కేసులు ఆహ్, రాంగ్ డయాగ్నోసిస్ ఎట్లా జరుగుతది? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? మీకు తెలిసిన కేసులు ఏమైనా చెప్పండి? అయ్యో! యాహ్! కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. బట్ పేర్లు ఎందుకులెండి. ఆ! బట్ వస్తూ ఉంటారు పేషెంట్లు. సెకండ్ ఒపీనియన్ కోసం ఫైల్స్ తీసుకొని ఇలా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది సార్. పెరియాంపిలరీ అంటారులెండి ఎగ్జాంపుల్. ఆహ్, సర్జరీ చేశారు. సర్జరీ అయ్యాక బానే ఉంది. తర్వాత స్కాన్ చేస్తే ఆ స్కాన్‌లో ఏదో చిన్న గడ్డలాగుంది. అది క్యాన్సర్ గడ్డే అంటున్నారు. అందుకని కీమో స్టార్ట్ చేశారు. కానీ మా ఫాదర్ కీమో అసలు టాలరేట్ చేయలేకపోతున్నారు. ఆయన 70 ఇయర్స్ ఉన్నారు. ఏం చేయాలి అనేసి. సరే వచ్చారు గదా! అనేసి ఆ సీటీ స్కాన్‌లు అవన్నీ చూస్తే మాకది క్యాన్సర్ గడ్డలాగా అనిపియట్లేదు. హుహు. సో, ఇప్పుడు నెక్స్ట్ మేము ప్రూవ్ జేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక డాక్టర్ అది క్యాన్సర్ గడ్డ అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. అవును. సో, ఇది క్యాన్సర్ గడ్డ కాదా ప్రూవ్ చేయాలంటే నేనది బయాప్సీయే చేయాలి. సో, బయాప్సీ చేశాక అది క్యాన్సర్ కాదు. సర్జరీ చేశాక గ్రాన్యులోమా ఫార్మేషన్ ఉంటుందన్నమాట. అలాంటి టిష్యూ ఉంది అని రిపోర్ట్ వస్తుంది. దట్ మీన్స్ ఆ పేషెంట్ క్యాన్సరే లేదు. కీమో అవసరం లేదు. ఇ ఇ ఇలాంటిదొక ఇన్‌స్టెన్స్. ఇంకో ఇన్‌స్టెన్స్ నేను చూసిందేంటంటే పేగు క్యాన్సరు. సర్జరీ అయింది. రేడియేషన్ అయింది. కీమోథెరపీ గూడా అయింది. ఆ తర్వాత ఫాలో అప్‌లో 3 నెలల తర్వాత పేషెంట్ వస్తే కొలనోస్కోపీ చేశారు. చేస్తే చిన్న అల్సర్ ఉంది అని నన్ను బయాప్సీ చేశారు. బయాప్సీ చేసి ఆ రిపోర్ట్‌లో క్యాన్సర్ ఉందని ఇచ్చారు. హుహు. సో, కన్ఫర్మేషన్. స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. కానీ ఆ పేషెంట్‌కి ఎందుకో డౌట్ వచ్చింది. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చారు. వస్తే సేమ్ అక్కడ క్యాన్సర్ అని ఇచ్చిన బయాప్సీ టిష్యూని ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేపిచ్చాం. నెగెటివ్ వచ్చింది. సో, ఒక చోట పాజిటివ్ వచ్చింది. ఇంకో చోట నెగెటివ్ వచ్చింది కానీ, మళ్ళీ థర్డ్ ఒపీనియన్ కోసం ఇంకో చోట నేనే టెస్ట్ చేపిచ్చాను. వేరే ఇండిపెండెంట్ ల్యాబ్‌కి ఇండిపెండెంట్ పంపించారు. ల్యాబ్. అది కూడా నెగెటివే వచ్చింది. సో, బాబు మీకు క్యాన్సర్ లేదు. రెగ్యులర్ అల్సరు, రేడియేషన్ సర్జరీ వల్ల వచ్చిన అల్సరు. హ్మ్. ఆపేసేయండి ట్రీట్మెంట్ అవసరం లేదని. యూ వోంట్ బిలీవ్ బోత్ థీస్ పేషెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ సంవత్సరం దాటింటుంది. 1 ½ 2 ఇయర్స్ నుంచి. నార్మల్. నార్మల్‌గానే ఉన్నారు. ఏ ట్రీట్మెంట్ లేదు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అంటే 5 ఇయర్స్ నుంచి బాగున్న పేషెంట్‌లు కూడా ఉన్నారు. హుహు. సో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ మన దగ్గరకొచ్చిన పేషెంట్ మనం ఏం న్యాయం చేశామా అనేది అంతే తప్ప, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎళ్ళడం వల్ల మనకొచ్చేదేముండదు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ యూ విల్ బి క్రిటిసైజ్డ్ మోర్ ఫర్ అవును. డూయింగ్ సచ్ అవును. థింగ్స్. సో, మనం రెగ్యులర్‌గా చూసేది ఇంకో యాస్పెక్ట్స్ డాక్టర్ గారు. వాట్సాప్ మెడిసిన్. నేను టెలిమెడిసిన్ కూడా అన్నాం. హ్మ్. ఇది వాట్సాప్‌ని అబ్యూజ్ చేస్తాం. హ్మ్. సార్ నాకు తలకాయ నొప్పొచ్చింది. 4 రిపోర్ట్‌లున్నాయి పంపించేస్తున్నా చూసి నాకు క్యూర్ దిస్. హ్మ్. గివ్ మీ ఎ మ్యాజిక్ బుల్లెట్ ఆఫ్ ఎ డిఫరెంట్ సార్ట్. ఆ! అట్లాంటి కల్చరు మీ ఎక్స్‌పీరియన్సెస్ దాని మీద సార్? అంటే దేర్ ఆర్ 2 వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అంటే దాంట్లో కొంచెం మంచి గూడా ఉంది. బట్ చాలా వరకు బ్యాడ్ గూడా ఉందనమాట. ఎందుకంటే ఒక పేషెంట్ డాక్టర్ ముందర కూర్చొని తన సింప్టమ్స్ చెప్పి, దాన్ని బట్టి ఇంకొన్ని క్వెషన్స్ ఎంక్వైరీ అడిగి, ఎగ్జామిన్ చేసి, ఒక ఇంప్రెషన్‌కొచ్చి దానికి ట్రీట్మెంట్ రాయడం కంప్లీట్‌లీ ఆహ్, ఇట్స్ ఎ బెటర్ వే. కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అలా కాదు ఫోన్‌లో ఏదో మెసేజ్ పెట్టారు. ఆహ్, ఓపీడీలో ఉంటాం. అక్కడ పేషెంట్ చూస్తూ ఉంటాం. బిజీగా ఉంటాం. ఫోన్‌లో ఒక చాలా మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఒకటి ఆ మెసేజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వి మే నాట్ అట్ ఆల్ గెట్ బ్యాక్ టు ద పేషెంట్. బికాజ్ బిజీగా నడిచి ఆ వాట్సాప్‌లో ఇప్పుడు చాలా ఫార్వర్డ్ మెసేజ్‌లు కూడా ఉంటాయి. సో, ఒక 300, 400 మెసేజెస్ అలాగే ఉంటాయి కాబట్టి అది చూసుకోలేకపోతే ఎక్కడో కిందకెళ్ళిపోయి ఉంటుంది. సో, మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది కరెక్ట్‌గా రిప్రజెంట్ చేయడం. ఇప్పుడు ఆ ఉన్న సింప్టము కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నారా లేదా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం జరుగుతుందంటే మా పేషెంట్‌కి జరిగిందిది. ఎల్డర్లీ అంటే ఆమె పెద్దావిడ. ఆమెకు వాట్సాప్ ఇవన్నీ అలవాటు లేదు. సో, వాళ్ళ పిల్లలకి చెప్పింది. నాకు పలానా సింప్టమ్ ఉంది అనేసి. ఆ అబ్బాయి నాకు చెప్పిన సింప్టమ్ వచ్చి ఆయాసం. ఆయాసం ఉంది అంటే అప్పుడు ట్రీట్మెంట్ కొన్ని మెడికేషన్స్‌కి ఆయాసం సింప్టమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ద మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల. సో, దానికోసం కొంచెం హార్ట్ ఎలా ఉందో లేదో చెక్ చేసుకుందాము. లంగ్స్ బానే ఉన్నాయా లేదా? ఎందుకంటే రాగలుగుతారా అంటే దూరం. కన్వీనియన్స్. ఇంట్లో ఫోన్‌లోనే ట్రీట్మెంట్ అయిపోవాలి. సో, రెగ్యులర్‌గా చెస్ట్ ఎక్స్‌రే, ఈసీజీ, 2డీ ఎకో, హార్ట్ ఇవి ఎలా ఉన్నాయో చూసుకొని అన్నీ కంప్లీట్‌లీ నార్మల్. ఇంత నార్మల్ ఉండి ఎందుకు అంత ఆయాసం చెప్తున్నారు అనేసి, లేదు ఫోన్‌లో కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. ఒకసారి రండి కలవడానికి అంటే, పేషెంట్ తీసుకొచ్చారు. తీసుకొనొస్తే ఆమెకి ఆయాసం ఇక్కడ కాదంట, ఇక్కడంట. అమ్మ ఎగ్జాక్ట్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, లేదు సార్ కడుపులో కొంచెం తిప్పినట్టు గ్యాస్ ఫార్మ్ అయినట్టుంది అనేసి. ఆయాసం ఎక్కడుంది? ఇదెక్కడుంది? సంబంధం లేదు కదా! ఇప్పుడు అనవసరంగా టెస్టులు చేసుకున్నట్టే గదా! బికాజ్ ఇట్ వాస్ రాంగ్‌లీ రిప్రజెంటెడ్. ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా చేయలేకపోయారు. ఎందుకంటే మదర్ ఎక్కడో ఉంటారు. పిల్లలు ఎక్కడో ఉంటారు. ఆమె ఫోన్‌లో ఒకటి కమ్యూనికేట్ చేస్తారు. వీళ్ళు మనకు ఫోన్‌లో ఇంకోటి కమ్యూనికేట్ చేస్తారు.
సో, డెఫినెట్‌లీ ఇలాంటి హార్మ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఆల్వేస్ ఒకసారి వెళ్లి ఓపీడీలో కలిస్తే యూ విల్ గెట్ ద బెస్ట్ ఒపీనియన్. చిన్న చిన్నవి ఏమైనా జరిగాయి అంటే అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిప్రజెంట్ ఇట్ కరెక్ట్‌లీ అంటే అప్పుడు బెటర్. ఇన్‌ఫాక్ట్ సిటీలో అంటే దట్ ఈస్ ద బెస్ట్. ఇంకా అవుట్ స్టేషన్‌లో ఉన్నారా వీ షుడ్ ఆల్సో అండర్‌స్టాండ్. ప్రతిసారి అంత దూరం నుంచి రావాలంటే కష్టం కాబట్టి కొన్ని కొన్ని వీ కెన్ మేనేజ్. బట్ ఐ స్టిల్ పర్సనలీ ఫీల్ వాట్సాప్ ద్వారా ఇచ్చే ఇంప్రెషన్స్ విల్ ఆల్వేస్ బీ హాఫ్ హార్టెడ్ ఇంప్రెషన్స్ అండ్ ఇట్ కెన్ డూ మోర్ హార్మ్ దాన్ గుడ్. డైరెక్ట్‌గా వస్తేనే మంచి ఎక్కువ జరుగుతుంది. కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో డాక్టర్ గారు, జనరల్‌గా మనం క్యాన్సర్‌ల గురించి చాలా మిస్‌కాన్సెప్షన్స్, పుకార్లు లేపోతే ఏదన్నా అనుకోండి సోషల్ మీడియా నాలెడ్జ్. వాట్సాప్ డాక్టర్లు చెప్తా ఉంటారు. ఫస్ట్ వన్, షుగర్ ఫీడ్స్ క్యాన్సర్. షుగర్ తినే వాళ్ళకి ట్యూమర్ ఫాస్ట్‌గా పెద్దగయిపోద్దని. దట్ ఈస్ లైక్ 100% ఫాల్స్. ఓకే. దేర్ ఈస్ నో ట్రూత్ ఇన్ ఇట్. ఓకే. ఎందుకు అలా వచ్చిందంటే మామూలుగా క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతాయి ఇందాక మాట్లాడుకున్నాం కదా! అవును. సో, ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతానికి న్యూట్రిషన్ కావాలి. షుగర్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఫర్ ఇట్. సో, అలా షుగర్ తింటే క్యాన్సర్ పెరుగుతుందని ఫ్యూ క్వాక్స్ హావ్ క్రియేటెడ్ దిస్ థింగ్. అంటే ఇక్కడే కాదు అబ్రాడ్‌లో కూడా ఉంది ఆహా! దట్ కాన్సెప్ట్. అందుకని ఫాస్టింగ్ చేస్తే ఆ క్యాన్సర్ సెల్ చనిపోతుంది అనేసి ఇవన్నీ స్టార్ట్ చేశారు. బట్ క్యాన్సర్ ఆ ఒక్క రీజన్ వల్లే సర్వైవ్ అవ్వదు. ఈవెన్ వితౌట్ షుగర్ ఎనరోబిక్ కండిషన్స్ సర్వైవ్ అవ్వచ్చు. ఆర్ దేర్ లైక్ 7 డిఫరెంట్ మెకానిజమ్స్ ఎస్కేప్ అయ్యి మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చు. హుహు. మరి అవన్నీ కూడా బ్లాక్ చేయాలి కదా! అవును. బట్ షుగర్ బ్లాక్ చేస్తే ఏమవ్వదు కదా! అవును. సో, దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫాల్స్. ఇన్‌ఫాక్ట్ క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే క్యాలరీ డెఫిసిట్ డైట్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయం. హుహు. ప్రాపర్ క్యాలరీ ఇంటేక్ ఉండాలి అని చెప్తాం టు సస్టైన్ కీమోథెరపీ. హుహు. షుగర్ అవన్నీ మానేసి, అన్నీ మానేసి ఫాస్టింగ్ చేస్తుంటే ట్రీట్మెంట్ కూడా అవ్వదు. హ్మ్. రెండోది సార్, సో మా ఇంట్లో మాకు తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. నాకు కూడా వస్తదంటావా? ఇది అంటువ్యాధా? దాని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్ మాకు. క్యాన్సర్ అంటువ్యాధి అయితే కానే కాదు. ఓకే. దట్ ఈస్ 100% అంటువ్యాధి కానే కాదు. నాకు కూడా వస్తుందా అని అడుగుతున్నారే. హ్మ్. ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల కానీ రిస్క్ ఫ్యాక్టర్ అలా రావచ్చు. హ్మ్. బట్ అంతేగాని ఆయనకి క్యాన్సర్ ఉంది. ఆయనతో పాటు ఒకే ప్లేట్‌లో తిన్నాను. ఒకటే గ్లాస్ వాటర్ తాగాను అంటే క్యాన్సర్ అయితే రాదు. ఆ! ఇంకోటి, నేను కెమో తీసుకుంటే క్యాన్సర్ కంటే ముందు నేను చస్తాను అన్న పుకారు ఉంటుంది సార్. యూ డోంట్ నో ద ట్రూత్. చెప్పండి దాని గురించి. నేను ఇంకో పుకారు కూడా ఆ! విన్నాను. ఇది కీమోథెరపీ అనేది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది కదా! నాకు కీమో ఇచ్చారు మరి పెయిన్ ఏం లేదు. మీరు కీమో ఇచ్చారా లేదా? ఇలా కూడా అడిగారు పేషెంట్. ఓహ్! రివర్స్‌లో. రివర్స్‌లో. ఆ! బట్ అదే కీమోథెరపీ ఇస్తే క్యాన్సర్ కన్నా ముందు పేషెంట్ అయితే చనిపోరు. హ్మ్. క్యాన్సర్‌కి ఇచ్చే ట్రీట్మెంట్ మందుల పేరే కీమోథెరపీ. అంతేగాని అది మనిషిని చంపే మందులైతే కాదు. హుహు. రెండోది కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఏం పెయిన్ ఉండదు. ఓ సెలైన్ బాటిల్‌లో సెలైన్ ఎక్కించినట్టే ఉంటుంది. హుహు. ఇన్‌ఫాక్ట్ పెయిన్ ఉంది అంటే క్యాన్‌లో ఏమైనా అవుట్ అయిందేమో చెక్ చేసుకోవాలి. హుహు. అలా. ఆల్టర్‌నేట్ థెరపీస్ దీని గురించి పాయింటెడ్‌గా చెప్పండి సార్ నాకు. ఆల్టర్‌నేట్ థెరపీ అట్‌లీస్ట్ యాస్ ఎ సైన్స్ ఎవిడెన్స్ బేస్డ్ డాక్టర్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ క్వాక్స్. హుహు. ఎందుకంటే ఎవిడెన్సే లేదు. హ్మ్. హ్యూమన్స్‌లో ఎక్కడ ట్రై చేసినట్టు ఎక్కడ ఏమీ లేదు. ఎనీ ర్యాండమ్ మెడిసిన్ ఇచ్చేసి అది పనిచేస్తుంది అంటే అట్‌లీస్ట్ నేను చూసినంత వరకు ఏ కేస్‌కి పని చేయలేదు. హుహు. బట్ ఇండియాలో లాజిక్ కన్నా మ్యాజిక్ ఎక్కువ నమ్ముతాను ఏదో మూవీలో డైలాగ్ ఉంటుంది కదా! సో, ఇట్ ఈస్ దట్ మ్యాజిక్. అందరూ దానికే ఎక్కువ నమ్ముతారు. సైన్స్ ఈజ్ లైక్ లాజిక్ కాబట్టి కొంచెం వినడానికి ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బెటర్ కదా! వినడానికి బాగుండదు. అది వినడానికి చాలా బావుంటుంది. సో, క్యాన్సర్‌లో అయితే అదర్ బ్రాంచెస్ మేబీ ఐ యామ్ నాట్ ది ఎక్స్‌పర్ట్. క్యాన్సర్‌లో అయితే ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ డస్ నాట్ వర్క్. టాప్ 5 టెస్ట్ టిపికల్లీ మనం వాడేవి క్యాన్సర్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాటి పేర్లు, సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ చెప్పండి సార్. హ్మ్. అల్ట్రాసౌండ్ స్కాను, సీటీ స్కాను, పెట్ సీటీ స్కాను, బయాప్సీ. ఈ 4 టెస్టులు కామన్‌గా వాడే టెస్టులు టు ఎస్టాబ్లిష్ డయాగ్నోసిస్. ఇవి కాకుండా చిన్న చిన్న బ్లడ్ టెస్టులు, ఐహెచ్‌సీ టెస్టులు ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఈ అల్ట్రాసౌండ్, సీటీ, పెట్ సీటీ, బయాప్సీ ఎక్కడో ఒక చోట క్యాన్సర్ జర్నీలో పేషెంట్‌కి జరిగే ఉంటాయి. పెట్ సిటీ అంటే చెప్పండి సార్. పెట్ సీటీ స్కాన్ అనేది అగైన్ ఈ క్యాన్సర్ ఫాస్ట్ మల్టిప్లయింగ్ సెల్లు కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది ఇవి అనుకుంటున్నాం కదా! సో, ఆ లాజిక్ ఆ బేసిస్ మీద ఫార్మ్ అయిన స్కాన్ అనమాట. పెట్ సీటీలో సీటీ కూడా ఉంది. సో, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పెట్ అండ్ సీటీ. సీటీ స్కాన్ అనేది అందరికీ తెలుసు ఎప్పటినుంచో. అది రెగ్యులర్‌గానే ఉంటుంది. ఈ పెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇనిషియల్‌గా ఒక గ్లూకోజ్ డై ఇస్తారు పేషెంట్‌కి. స్కాన్‌కి ఒక 1, 1½ అవర్ ముందు. సో, ఈ హై కాన్సంట్రేషన్ గ్లూకోజ్ ఏమవుతుందంటే ఎక్కడైతే ఆ గ్లూకోజ్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంది. ఎక్కడైతే ఫాస్ట్‌గా సెల్స్ పెరుగుతున్నాయో అక్కడే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో, అక్కడికెళ్ళి అక్యుములేట్ అయిపోతుంది. సో, ఆ కరెక్ట్‌గా 1 ½ 2 అవర్స్ టైంలో ఆ స్కాన్ తీసేయాలి.
అప్పుడు తీస్తేనే ఎక్కడెక్కడైతే అక్యుములేట్ అయిందో మనకు తెలుస్తుంది. యూజువల్లీ క్యాన్సర్ సెల్స్ కొంచెం ఫాస్ట్‌గా పెరుగుతుంటాయి కాబట్టి అవి ఎక్కువ తీసేసుకుంటాయి. కంపేర్ టు నార్మల్ హెల్తీ సెల్స్. సో, అవి మాత్రం ఆ స్కాన్‌లో గ్లో అవుతున్నట్టు కనపడతాయన్నమాట. సో, అలా ఆ పెట్ సిటీ స్కాన్ కాన్సెప్ట్ బికాస్ ఆఫ్ ఈ క్యాన్సర్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి ఆ స్కాన్ వచ్చింది. సో, డాక్టర్ గారు ఇందాక మనం 4 విధాలుగా మీరు ఇంటర్వెన్షన్స్ ఇస్తారు. 4 రకాల మెడిసిన్స్ మనం మాట్లాడుకున్నాం. అట్లానే మీరు ఫ్యూచర్ వైపు చూస్తే, ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ గానీ, ఇయన్నీ చూస్తే, వాట్ ఈస్ ద న్యూ హోప్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్? న్యూ హోప్ ఇస్ ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ ఏవైతే ఉన్నాయో, సో దోస్ ఆర్ గోయింగ్ టు ఇవాల్వ్. వి ఆర్ గోయింగ్ టు ఫైండ్ మోర్ అండ్ మోర్ క్యాన్సర్ గ్రోయింగ్ పాత్వేస్, రిసెప్టర్స్ అండ్ మోర్ అండ్ మోర్ న్యూ డ్రగ్స్ టు టార్గెట్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడున్న మెడిసిన్స్‌కి క్యాన్సర్ తగ్గుతోంది. బట్ ఇట్ ఇస్ స్టిల్ అగైన్ కమింగ్ బ్యాక్. సో ఎక్కడో ఒక చోట రెసిస్టెన్స్ అనేది మెకానిజం, ఒకటి కొత్త మెకానిజం డెవలప్ చేసుకుంటుంది, రెసిస్టెన్స్ మెకానిజం. సో ద ఫ్యూచర్ విల్ ఫైండ్ ఔట్ వాట్ దీస్ రెసిస్టెంట్ మెకానిజమ్స్ ఆర్ అండ్ వాట్ మెడిసిన్స్ కెన్ స్టాప్ దట్ రెసిస్టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక 2 ఇయర్స్ మెడిసిన్ పనిచేస్తుంది అండ్ క్యాన్సర్ ఇస్ కమింగ్ బ్యాక్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దోస్ రెసిస్టెన్స్ మెకానిజమ్స్, మేబీ విల్ గెట్ అ డ్రగ్ వేర్ ఇట్ విల్ వర్క్ ఫర్ 5 ఇయర్స్. సో లైక్ దట్ ఫ్యూచర్ ఇన్ క్యాన్సర్ ఎలా ఉంటుంది అంటే, ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ ఆల్ ది రీసెర్చెస్ ఇస్ టు మేక్ అ క్యాన్సర్ యాజ్ అ క్రోనిక్ డిజీజ్. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, దాంతో ఏం చనిపోరు కదా, నీట్గా కంట్రోల్లో పెట్టుకుంటే దే లివ్ లాంగ్. సేమ్ విత్ హైపర్ టెన్షన్, కంట్రోల్లో ఉంటే దే లివ్ లాంగ్. సేమ్ థింగ్ ఇన్ క్యాన్సర్ దే ఆర్ ట్రైంగ్ టు అచీవ్ బై ట్రైంగ్ టు మేక్ ఇట్ అ క్రోనిక్ డిసీజ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇగ్నోర్డ్, అండర్ రేటెడ్ క్యాన్సర్ సిమ్టమ్స్ సార్. మన వాళ్ళు పట్టించుకోరు, ఆ సిమ్టమ్స్ చూసి కూడా ఏం చేయరు. ఏంటది? మోస్ట్ ఆఫెన్ చాలాసార్లు మిస్ అయిపోయే సిమ్టమ్, అంటే కామన్గా అందరికీ ఉంటుంది సిమ్టమ్ కాబట్టి నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్ ఫటిగ్, వీక్నెస్. నీరసంగా ఉంది, ఎలా అనుకుంటారంటే ఆ రోజు ఏదో పని చేశాం కదా అందుకని నీరసంగా ఉంది, లేదంటే క్లైమేట్ మీద ఈరోజు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా నీరసంగా ఉంది, ఆర్ అప్పుడప్పుడు కొంచెం ఏమైనా ఫీవర్ అలా ట్రావెల్ జర్నీ చేస్తుంటారు అందుకని నీరసంగా ఉంది కదా అనేసి బై ద టైమ్ దే రియలైజ్ ఇట్ విల్ బీ సమ్ 3 months ఆర్ 6 months అలా అయిపోయి ఉంటుంది. అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అయి ఉంటుంది, క్యాన్సర్ సిమ్టమ్. అప్పుడు డయాగ్నోసిస్కి వచ్చి మనం డయాగ్నోస్ చేసేస్తాం. అప్పుడు మామూలుగా ఇన్ జనరల్ వెన్ వీఆర్ టాకింగ్ టు దెమ్, అప్పుడు వాళ్ళు అంటారు అవును సార్ మాకు కొంచెం వీక్నెస్గా అప్పుడే అనిపించింది, కానీ నార్మల్ వీక్నెస్సే కదా అందుకని ఇగ్నోర్ చేసామనేసి. సో దట్ ఫెటిగ్ ఇస్ వెరీ కామన్లీ మిస్డ్. కీమో తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? నిజంగా జెన్యూన్గా హెయిర్ మొత్తం షెడ్ అయిపోద్దా, పోతుందా, మనకి జుట్టు మొత్తం రాలిపోతుందా? కీమో సైడ్ ఎఫెక్ట్స్ అంటే పెద్ద లిస్టే ఉంటుంది అండ్ ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ యా, కొన్ని కీమోథెరపీ మెడిసిన్స్కి హెయిర్ ఫాల్ ఉంటుంది, బట్ అన్ని మెడిసిన్స్కి ఉండవు. దెర్ ఆర్ ఫ్యూ కీమో మెడిసిన్స్ వీటికైతే హెయిర్ ఫాల్ అసలు కొంచెం కూడా ఉండవు అనమాట. అండ్ కీమో వల్ల వచ్చిన హెయిర్ ఫాల్ వచ్చి ఇట్ ఈస్ అ టెంపరీ థింగ్, ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ థింగ్. ఆ కీమో సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అయిపోయాక దట్ హెయిర్ విల్ అగైన్ గ్రో బ్యాక్. ఇంతకుముందు ఎలా ఉందో అలాగే మళ్ళీ గ్రో బ్యాకే వచ్చేస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకా హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి డ్యూరింగ్ కీమోథెరపీ దేర్ ఇస్ అ మెషిన్, స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ అనేసి. సో ఒక స్కాల్ప్ క్యాప్ లాగా ఉంటుంది అనమాట. క్రయోజెనిక్, సమ్ సార్ట్ ఆఫ్ సో క్రయోజెనిక్. మొత్తం ఇట్ విల్ కూల్ డౌన్ యువర్ స్కాల్ప్. సో కంప్లీట్గా -°C తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో ఆ టైంలో కీమో ఇస్తే అక్కడ కీమో ఎక్కువగా సర్క్యులేట్ అవ్వదు కాబట్టి హెయిర్ ఫాల్ ప్రివెంట్ చేస్తుంది అని. ఫాలికల్స్ని కూల్ డౌన్ చేస్తున్నారు సో మీరు. దో ఇట్స్ అ టెంపరీ సైడ్ ఎఫెక్ట్, అది కూడా వద్దు అనుకుంటే దానికి కూడా వీ హ్యావ్ అ సొల్యూషన్.